శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 32 చాప్టర్. ఇక్కడ సతీదేవి శరీరాన్ని త్యాజించిందన్న వార్త విని శంకరుడు చాలా కోపానికి లోబడతాడు. అప్పుడు తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి మహాకాళిని కూడా సృష్టిస్తాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయమని వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. నారద ఉవాచ శ్రుత్వా వ్యోమగిరం దక్షః కిమకార్షీత్ తథా బుద్ధ్యః అన్యే చ కృతవంతః కిం తతశ్చ కిమభూతవధ. నారదుడు మళ్ళీ బ్రహ్మని ఇలా అడుగుతున్నాడు. ఏదైతే ఆకాశవాణి అంటే సతీదేవి శరీరాన్ని త్యాజించిన తర్వాత శివగణములందరూ కూడా హాహాకారాలు చేసి కొంతమంది ఏమో వాళ్ళ శరీరాన్ని వాళ్ళ ఆయుధాలతో వాళ్ళే ఖండించుకుని వాళ్ళక్కడే శరీరాన్ని విడిచిపెట్టేశారు. మిగిలిన వాళ్ళేమో దక్షుడి మీద వెళ్తూ ఉంటే అది మళ్ళీ ఆపడానికి భృగు యజ్ఞగుండం నుంచి కొంతమందిని పుట్టించటం, వాళ్ళు మళ్ళీ వీళ్ళతో పోరాడటం, అలాగే కొంతమంది అక్కడ మరణించటం, కొంతమంది ఏమో మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికి వస్తారు ఆయనకి ఆ విషయాన్ని తెలియజేయటానికి. దాని తర్వాత ఆకాశవాణి రూపంలో దుర్బుద్ధితో అజ్ఞాన వశమున నువ్వు చేసింది, పైగా ఇది ఇక్కడి యజ్ఞగుండంలో మీ మీ స్థానాల నుంచి మీరందరూ కూడా వెళ్ళిపోకపోతే మీరందరూ కూడా నశించిపోతారు, ఈ దక్షుడుతో సహా వెళ్ళిపోవండి అని అప్పుడు ఆ ఆకాశవాణి వినిపించింది. అందుకు నారదుడు మళ్ళీ అడుగుతున్నాడు. ఆ ఆకాశవాణి వినిపించిన తర్వాత అది విన్న దక్షుడు తర్వాత ఏం చేశాడు? అలాగే అక్కడ ఉన్నవి గణములు దేవతలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు అదంతా కూడా నాకు చెప్పండి అని బ్రహ్మను అడుగుతున్నాడు నారదుడు. పరాజితాః శివగణ భృగుమంత్ర బలీనవై కిమకార్షుః కుత్ర గతస్తత్వం వద మహామతి. ఓ మహామతి, భృగు మంత్రబలం ద్వారా ఎప్పుడైతే కొంతమంది ఉద్భవించింది, వాళ్ళు వచ్చి మళ్ళీ శివగణములతో యుద్ధం చేయటం, శివగణములేమో కొంతమంది మరణించారు, కొంతమంది అక్కడి నుంచి పరమేశ్వరుని ఆశ్రయించి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే దాని తర్వాత ఏం జరిగింది అది కూడా నాకు చెప్పండి అన్నాడు. బ్రహ్మో ఉవాచ శ్రుత్వా వ్యోమగిరం సర్వే విస్మితాశ్చాసురాధయః నావోచత్ కించిదాపి తే తిష్టంతస్తు విమోహితః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తాను. నారద, ఆకాశవాణి యొక్క మాటలు విన్న తర్వాత దేవతలు మొదలైన వాళ్ళందరూ ఎవరైతే అక్కడ ఉన్నారో భయభీతులు అయ్యారు, ఆశ్చర్యానికి లోబడిపోయి ఇక్కడ అన్నీ ఒకేసారి వచ్చాయి, పైగా వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నిశ్చేష్టుడు, శిలలాగా ఉండిపోయినట్టుగా ఏమీ చెయ్యట్లేదు, విన్నారు, భయానికి లోబడిపోయారు, ఆశ్చర్యానికి అన్నిటికీ ఒక్కసారిగా లోబడిపోయి వాళ్ళు అలానే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మాయ ఆవహించి ఉన్న చోటనే నిలుచుండిపోయారు. ఎలా అయితే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా, నుంచున్న వాళ్ళు నుంచున్నట్టుగా అలానే ఉండిపోయారు. పలాయమాన ఏ వీర భృగుమంత్ర బలీనతి అవశిష్టాః శివగణాః శివం శరణమాయయుః. అయితే వీళ్ళేమో నిశ్చేష్టులై అలానే ఉండిపోతే భృగు యొక్క మంత్రబలం చేత ఎవరైతే ఉద్భవించి వాళ్ళు శివగణములతో యుద్ధం చేశారో కొంతమంది మరణించారు, మిగిలిన వాళ్ళందరూ ఆ పరమేశ్వరుని ఆశ్రయించి పరమేశ్వరుని శరణు వేడుకోవటానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. సర్వం నివేదయామాసు రుద్రాయ మిత తేజసి చరిత్రం చ తథాభూతం సుప్రణమ్య ధరాచతి. ఆ మహా తేజస్వి ఇప్పుడు ఆ పరమేశ్వరుని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆధారపూర్వకంగా ఆయనకి నమస్కరించి ఏమైతే చేశారో దాని తర్వాత ఏం జరిగిందో ఆ చరిత్ర అంతా నీకు చెప్తాను. గణాః ఊచుః దేవదేవ మహాదేవ పాహినః శరణాగతాన్ సంశృణవాధరతో నాథ సతీ వార్తా చ విస్తరాత్. ఆ గణములందరూ కూడా పరమేశ్వరుడికి నమస్కరించి ఆయనతో ఇలా చెప్తున్నారు. ఓ పరమేశ్వర, మహేశ్వర, దక్షుడు చాలా దురాత్ముడు, మహాదేవ, మేము మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాం, అందుకుని కృపతో మమ్మల్ని మీరే రక్షించాలి. సతీదేవి యొక్క చరిత్ర అంతా కూడా జరిగినట్టుగా విస్తారంగా చెప్తాము. వీళ్ళు వెళ్ళారు సతీదేవితో, తిరిగి వీళ్ళే వచ్చారు కానీ సతీదేవి రాలేదు. అయితే వెళ్ళకముందే ఏం జరుగుతుందో సతీదేవికి కూడా తెలుసు. లీలా విశారదుడు అని చెప్పడానికి మూలం ఏంటి అంటే కర్త క్రియా కర్మ అన్ని పరమాత్మే. సతీదేవి శరీరాన్ని తీసుకోకముందు, దక్షుడింట ఉద్భవించక ముందు కూడా శక్తి ఉన్నది.
నిరాకార రూపులయ్యి అవ్యక్తంగా ఉన్నవాళ్ళు వ్యక్తమయ్యి, వ్యక్తమయ్యి కొన్ని లీలలు చేస్తూ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా, మళ్ళీ ఇక్కడ లేనట్టుగా అక్కడ ఇంకో రూపాన్ని దాల్చినట్టుగా లీలలు చేస్తూ ఉంటాడు పరమాత్మ. మనకిలాగా మనం ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర ఉండలేము, ఇది చేస్తే అది చేయలేము అన్నట్టుగా కాదు. ఆ తత్వం వేరు. అది అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటే మనం చెయ్యగలము. అయితే ఇక్కడ సర్వము తెలిసినప్పుడు కూడా లీలా విషాదుడని అంటే ఎందుకు అంటారు పరమేశ్వరుని, పరమేశ్వరిని అంటే శివశక్తి యుక్తంగానే అనాదిగా ఆది నుంచి ఉంటున్నవాళ్ళు, విడతీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. ఒకటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నట్టుగా, ఇంకోటి తక్కువగా ఉన్నట్టుగా ఆ క్షణంలో అలా అనిపిస్తుంది గానీ సామరస్యం అన్నది ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. సర్వము తెలిసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సాక్షిభూతుడుగా అన్నిటికీ ఉన్నప్పటికీ కూడా ఏమీ తెలియని వాడులాగా ఆయన మళ్ళీ లీలలు చేస్తున్నాడు. అందుకే మాయామోహం తన ఆధీనంలో ఉంది. తను మాత్రం వాటి ఆధీనంలోకి ఎప్పటికీ వెళ్ళడు. మనం మటుకు ఈ లీలల్లో భాగాన్ని కూడా అర్థం చేసుకోవటానికి మళ్ళీ మాయకే లోబడిపోతూ ఉంటాం. అందుకే దాని అర్థాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోము. కానీ ఈ గణములు భయానికి లోబడిపోయి పరమేశ్వరుని ఆశ్రయించి నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదని ఆయనకి మళ్ళీ ఆ వృత్తాంతాన్నంతా కూడా ఆయన మీద ఆధారపూర్వకంగా చెప్తున్నారు. గర్వితేన మహేశాన దక్షేణ సుధురాత్మన అపమాన కృత సత్యానాధరు నిర్ఝరిస్తథా. ఓ మహేశ్వర, గర్వానికి లోబడిన దక్షుడు దురాత్ముడు, దుర్బుద్ధితో ఉన్నవాడు. అక్కడ ఈయన ఆదరించలేదు. అలాగే ఇప్పుడు ఎవరిదైతే అక్కడ జరుగుతుందో వాళ్ళే వచ్చిన వాళ్ళని నిరాదరిస్తున్నప్పుడు ఇంకా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి నేను ఎట్లా వ్యవహరించినా లేదు. కానీ ఎవరి దగ్గరికైతే వెళ్ళామో వాళ్ళు కొంతమందిని బాగా ప్రాముఖ్యంగా ఇచ్చి వాళ్ళకి బాగా గౌరవపరుస్తున్నప్పుడు మనం అగౌరవపరచడానికి కుదరదు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళు కొంతమందిని తూలనాడుతున్నప్పుడు మనము అది చేసినా అక్కడ పెద్ద తప్పుగా ఏమి అనిపించదు. అలాగే ఇక్కడ దక్షుడు ఈ దురహంకారానికి, దుర్బుద్ధికి లోబడి అక్కడ సతీదేవిని ఆదరించలేదు. ఈయన ఆదరించలేదు సరికదా, అక్కడున్న దేవతలందరూ కూడా ఆవిడ అలా అనాదర అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు అలానే ఉన్నారు కానీ ఎక్కడ ఖండించటం కానీ ఏది కూడా చెయ్యలేదు. అయితే వీళ్ళు కూడా మళ్ళీ అదే చేసినట్టు లెక్కలోకి వచ్చింది. అందుకే అదే చెప్తున్నారు. తుభ్యం భాగమధాన్ను సాధేవేభ్యశ్చ ప్రదత్తవాన్ దుర్వాచాస్య వదత్ ప్రోచ్యే దృష్టో దక్ష సుగర్విత. ఈ మహాభిమానాన్ని పొంది అంటే దురాభిమానానికి లోబడి ఉన్న దుర్బుద్ధితో ఉన్నవాడు, పైగా ఇక్కడ పరమేశ్వరుడి మీద కోపానికి లోబడి ఉన్నాడు, ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. అంటే ఒక్కసారి నువ్వు ద్వేషానికి లోబడినప్పుడు ఎలా అయితే దురాశ దుఃఖానికి చేటు అంటామో, తన కోపమే తన శత్రువు అంటామో, ఇక్కడ మళ్ళీ ఆ ద్వేష కారణంగా మనం మళ్ళీ కొన్ని వికారాలకి లోబడిపోయి మళ్ళీ చెయ్యరానివే చేస్తూ అనర్థాలు దారి తీసేలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. అందుకే వికారానికి చోటు ఇవ్వకూడదు. తను చేస్తున్న యజ్ఞంలో అందరికీ భాగాలు ఇచ్చాడు కానీ ఆహ్వానించలేదు సరికదా, ఇక్కడ పరమేశ్వరుడికి భాగాన్ని కూడా ఇవ్వలేదు. దేవతలందరికీ భాగాలు పెట్టాడు కానీ మీ విషయంలో కూడా అతను అదే చేశాడు. అంటే ప్రత్యక్షంగా ఉన్న సతీదేవిని ఆదరించలేదు, అలాగే మిమ్మల్ని ఆహ్వానించలేదు సరికదా, మీకు యజ్ఞంలో భాగం ఇవ్వలేదు సరికదా, మళ్ళీ మీ విషయంలో దుర్వచనాలు పలికాడు. అంటే అనకూడవన్నీ కూడా మాట్లాడాడు. అది కూడా ఎలాగా, పెద్ద స్వరంలో. ద్వేషం ఎక్కువైపోయిన కారణంగా మళ్ళీ స్వరాన్ని పెంచి కూడా మళ్ళీ అతీవ్రతతోనే మాట్లాడాడు దక్షుడు. తతో దృష్ట్వా నతి భాగం యజ్ఞే కృప్యా సతీ ప్రభు వినిధ్య బహుశస్తాత మదాక్షిత్ స్వాతను తథా. అయితే ఆ ఆవిడ నిరాదరించినా ఆవిడ ఊరుకుంది. ఈయనకి యజ్ఞభాగం ఇవ్వలేదు. పైగా పౌరుషంగా ఆయన పట్ల ఎప్పుడైతే దక్షుడుగా ఇలా మాట్లాడుతున్నాడో దుర్భాషలాడినప్పుడు అక్కడ మీ భాగాన్ని కూడా ఇవ్వకపోవటంతో సతీదేవి ఇలా దుర్భాషలాడుతుంటే ఆవిడకి కోపం ఎక్కువైపోయింది. తన భర్త అయిన పరమేశ్వరుడు గురించి ఇలాగా ఆయన్ని నింద పరిచేలాగా ఆ మాటలు మాట్లాడుతుంటే ఆవిడ తట్టుకోలేకపోయి యోగ మార్గంలో తన శరీరాన్ని తాను త్యాజించటానికి సిద్ధపడిపోయింది. సిద్ధపడిపోయి త్యాజించేసింది, భస్మరాశిగా అయిపోయింది. గణస్త్వాయుత సంఖ్యాక మృతస్తత్ర విలజ్జయ స్వ అంగన్యాచిద్య శాస్త్రేశ్చ కృదయామ అపరివయం.
అయితే ఆ శరీరం ఎప్పుడైతే ఆవిడ త్యాజించి అది భస్మమైపోయిందో అది చూసి ఇక్కడ వేల కొలదిగా పార్షదులు ఎవరైతే ఉన్నారంటే ఇక్కడ ఆవిడకి రక్షణగా ఆవిడకి సహాయంగా పంపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరూ కూడా పార్షదులు అక్కడ సిగ్గుతో వాళ్ళ అస్త్రాలతో అంటే ఆవిడని మేము కాపాడలేదు, ఆవిడకి రక్షణ మేము కల్పించలేదు, ఇంత జరుగుతున్నా మేమేం చెయ్యలేకపోయామని వాళ్ళ అస్త్రశస్త్రాలతో వాళ్ళ అంగముని వాళ్ళే ఖండించుకుని వాళ్ళు కూడా అక్కడే మరణించారు. తదజ్ఞం ధ్వంసితుం వేగా సన్నద్ధాస్తు భయావహాః తిరస్కృతా హి భృగునా స్వప్రభావాద్ విరోధినా. మేము వెంటనే భయంకరమైన రూపాల్ని ధరించి చాలా వేగంగా యజ్ఞాన్ని విధ్వంసం చేసేద్దామని అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ మళ్ళీ భృగు మహర్షి తన మంత్ర ప్రభావంతో ఇక్కడ మమ్మల్ని నివారించటానికి, మమ్మల్ని ఆపటానికి ఆ యజ్ఞగుండం నుంచి కొంతమందిని ఉద్భవించేలాగా చేశాడు. ते वयं शरणं प्राप्तास्तव विश्वाम्भर प्रभो నిర్భయాన్ కురు నస్తస్మాత్ దయమాన్ భవాద్ భయాత్. అందుకే ఓ విశ్వంభర ప్రభు, మేమందరం కూడా అందుకే మీ శరణు కూడి వచ్చాము. అందుకు మీకు అపమానం విశేషేణ తస్మిన్ యజ్ఞే మహాప్రభు దక్ష దాస్తే కిల దుష్ట అకుర్వన్ గర్విత అతి. ఓ మహాప్రభు, అక్కడ దక్షుడు చాలా దుష్టత్వంతో అంత గర్వానికి లోబడిన కారణంగా అక్కడ చాలా అవమానాలు అలాగే మీ పట్ల ఇట్లా దుర్భాషలాడాడు. ఇత్యుక్తం నిఖిలం వృత్తం స్వేషాం సత్యాశ్చ శంకర తేషాం చ మూఢబుద్ధీనాం యతేచ్ఛసి తథా కురు. అందుకే ఓ పరమేశ్వర, ఈ ప్రకారంగా జరిగిన వృత్తాంతాన్నంతా కూడా సతీదేవికి ఏం జరిగిందన్నది మేము చెప్పాము. అందుకుని మీరు ఆ మూర్ఖుల పట్ల ఏం చెయ్యాలనుకుంటున్నారో ఇంకా మీ ఇచ్ఛానుసారంగా అలాగే జరిగేలా చూడండి అని చెప్పారు. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్యావచస్తస్య స్వాగణానాం వచః ప్రభుః సస్మార నారదం సర్వం జ్ఞాతుం తచ్చరితం లఘు. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, నారద, ఆ గణములొక్క మాటలు విన్న తర్వాత పరమేశ్వరుడు ఆ సంపూర్ణమైన చరిత్ర విన్న తర్వాత ఆయనకి వెంటనే నారదుణ్ణి స్మరించాడు. ఇప్పుడు చెప్పేది బ్రహ్మ నారదుడికి, మళ్ళీ నిన్నే స్మరించాడు. నీకు ఇది తెలియదు, నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నానంటే ఏంటి అర్థము అంటే మళ్ళీ లీలా పాలు మారుతూ ఉన్నాయి. అంటే జరిగింది అదే అయినప్పుడు కూడా సృష్టి చక్రం ఎలా అయితే కాలగమనం జరుగుతూనే ఉన్నది, ఇక్కడ దానికి మధ్యలో విరామం లేదు, ఒకటి తర్వాత ఒకటి అన్నది క్రమేణా జరగాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగ బోల్డు కల్పాలు వచ్చాయి, బోల్డు కల్పాలు వెళ్ళిపోయాయి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నారదుడు చెప్తేనే తెలిసిందన్నప్పుడు మళ్ళీ నారదుడికి చెప్పేది బ్రహ్మ, నారదుడు మళ్ళీ అడుగుతుంది కూడా ఎవరు అంటే మళ్ళీ బ్రహ్మ. సృష్టికి మూలమైన వాడు, సర్వానికి మూలమైన వాడు. మళ్ళీ ఈ కల్పాలలో మళ్ళీ వ్యత్యాసం ఉంటుంది. అందుకని ఒకసారి జరిగింది అదే మళ్ళీ జరుగుతుంది. అందుకని ఈ వృత్తాంతం మళ్ళీ అంటే కాలానుగుణంగా జరిగేది ప్రతిదీ కూడా ప్రతిదానికి సాక్షిభూతుడుగా ఉన్నవాడు ఒక్కడే, అదే పరమాత్మ. తదమ వాళ్ళందరం కూడా మధ్యలో వస్తున్నాం, మధ్యలో వెళ్ళిపోతాం. బ్రహ్మకి సైతం మళ్ళీ కాలం ఉన్నది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఎలా అయితే కొన్ని కల్పాల తర్వాత మళ్ళీ అది సృష్టింపబడుతుందో అలాగే ఇక్కడ బ్రహ్మకు కూడా ఒక కాలం ఉన్నది. దానిలో భాగంగానే మళ్ళీ నారదుడైనా ఏదన్నా సరే. అందుకే మళ్ళీ నారదుడికి మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఆ పరమేశ్వరుడు మళ్ళీ స్మరించాడు నారదుడిని. నారదుడు మళ్ళీ అక్కడ పరమాత్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆగతస్త్వం ధృతం తత్ర దేవర్షి దివ్యదర్శనః ప్రణమ్య శంకరం భక్త్యా సజ్జలిస్తత్ర స్థితవాన్. దేవర్షి ఆయన స్మరించినంత మాత్రం చేతే నీ దివ్య దర్శనం అక్కడికి వచ్చేసింది, త్వరగా వెళ్ళిపోయావు అక్కడికి. భక్తిపూర్వకంగా నీ చేతులు జోడించి ఆ పరమేశ్వరుడికి నువ్వు నమస్కరించి అక్కడ నుంచున్నావు. త్వాప్రశస్త్యాత సా స్వామి సత్యా వార్తా చ పుష్టవాన్ దక్షయజ్ఞగతాయా వై పరంచ చరితం తథా పుష్టేన శంభునా తాత త్వయాశ్వేవ శివాత్మన తత్సర్వం కథితం వృత్తం జాతం దక్షాధ్వరీహి యత్. దీని తర్వాత ఆ పరమేశ్వరుడి దగ్గర నువ్వు వెళ్ళి ఆయన స్మరించినంత మాత్రాన అక్కడికి వెళ్ళి నువ్వు నుంచున్నావు. తర్వాత అలాగే పరమేశ్వరుని నువ్వు ప్రశంసిస్తున్నావు. అలాగే దక్షుడు యజ్ఞంలో జరిగిందంతా కూడా సతి యొక్క సమాచారాన్ని ఇవన్నీ కూడా
దానికి సంబంధించినవన్నీ కూడా నిన్ను అడిగాడు ఆ పరమేశ్వరుడు. అయితే నారద, ఆ పరమేశ్వరుడు అడిగిన తర్వాత పరమేశ్వర స్వరూపానికి నువ్వు మళ్ళీ దక్షుడి యజ్ఞంలో జరిగింది జరిగినట్టుగా యథాతథా సమాచారాన్నంతా కూడా నువ్వక్కడ ఆయనకి చెప్పావు. తదా కర్ణేశ్వరో వాక్యం మునే తథా త్వన్ముఖోదితం చుకోపాతిధృతం రుద్రో మహారౌద్ర పరాక్రమః उत्पाटयेकं जटा रुद्रो लोकसंहारकारकः अस्फलयामास रुषा पर्वतस्य तथोपरि. అయితే నీ నోటి నుంచి విన్న మాటల తర్వాత రుద్రస్వరూపము ఒక్కసారిగా ఆయనకి తీవ్రమైన కోపం వచ్చి, అందుకే మహారౌద్ర పరాక్రమైన పరమేశ్వరుడు తొందరగా కోపానికి లోబడ్డాడు. అయితే ఆయన ఒక్కసారిగా ఉగ్రరూపం తీశాడు అంటే లోకాన్నే సంహరించగలిగినంత స్వరూపము. సంహరించగలిగిన వాడైనప్పటికి కూడా అప్పుడు అంత ఉగ్ర రూపంలో తన జటం నుంచి ఒక్కదాన్ని అట్లా తీసి అలాగా ఆ పర్వతం మీద వేశాడు. తోధనాశ్చాద్విధా భూత సా జటా చ ముని ప్రభు సంభభూవ మహారావో మహాప్రళయ భీషణ. అయితే ఆయన జటాజుటాన్ని ఎప్పుడైతే ఒకటి ఇలా పెకిలించి అక్కడ వేశాడో, అక్కడ రోషంతో వేశాడు. ఆ పర్వతం మీద వేసి కొట్టేసరికి మునీంద్ర, ఆ శంకరుడు ఇట్లా కొట్టడం వెంటనే అక్కడ ఏమైంది, రెండు ముక్కలయింది. మన జుట్టు ఎప్పుడైనా అలా వేస్తే అది ఇరుగుతుందా? మనం తెంచుదాం అన్నా సరే పెద్ద దాన్ని ఏం మనం చేయలేం. కానీ ఇక్కడ మళ్ళీ లీల అంటే ఎంత కోపానికి లోబడ్డాడు, ఎంత తీవ్రంగా దాన్ని వేసి ఆ పర్వతానికి వేసి కొట్టాడంటే మళ్ళీ అది రెండు ముక్కలుగా అయ్యిందంటే అర్థం ఏంటంటే అది విరిగిందని కాదు. శివశక్తియుక్తంగా ఉన్న ఆ పరమాత్మ ఇప్పుడు మళ్ళీ ఏది చేసినా సృష్టిలో భాగంగా రెండు సమానంగానే సామరస్యంగానే ఉంటాయి. ఆ ఒకటిలో ఇవి రెండు సగం సగంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందుకే ఆ జటాజూటము అక్కడ పడినంత మాత్రాన్ని అది రెండు ముక్కలయ్యింది. అలాగే ఈయన అంతా కోపానికి లోబడి దాన్ని వేసిన కారణంగా ఆ జట అట్లా రెండు ముక్కలవ్వటము, ప్రళయకాలంలో ఉన్నట్టుగా పైగా ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. తజ్జటాయాః సముద్భూతో వీరభద్రో మహాబలః పూర్వభాగేన దేవర్షే మహాభీమో గణాగ్రణిః. అయితే దేవర్షి ఆ జటాజుటం ఎప్పుడైతే రెండు ముక్కలైందో ఒక భాగం నుంచి మహాభయంకరమైన మహాబలమైన వీరభద్ర రూపం ఒక్కటి ఉత్పన్నం జరిగింది. సభూమిం విశ్వవతో వృత్యా యతిష్టా దశాంగుళం ప్రళయాన్నాల సంకాసః ప్రోనంతో దోసహస్రవాన్. అయితే ఈ రూపం ఏదైతే వీరభద్రుడిది వచ్చిందో అది ఎలా ఉంది అంటే అన్ని వైపుల నుంచి ఆ భూమిని ఒక్కసారిగా చేసి, అంటే ఆ భూమిని చుట్టూ చూసి అన్ని దిక్కులా చూస్తూ అక్కడ మళ్ళీ ఆ భూమండలం అన్ని వైపులా కూడా వ్యాపించి చేసే అంత 10 అంగుళములు అధికంగా వచ్చి నిలబడ్డాడు. ఆయన చూడటానికి కూడా ఎలా ఉన్నాడంటే ఒక ప్రళయకాలి అగ్ని స్వరూపంలాగా ఉన్నాడు. రౌద్రం నుంచి పుట్టినవాడు రౌద్ర రూపంలోనే ఉన్నాడు. కోపనిశ్వాసస్తత్ర మహారుద్రస్య చేషితుః జాతం జ్వరానాం శతకం సన్నిపాతస్త్రయోదశ. అయితే ఇంత రౌద్ర రూపంలో వచ్చినవాడు, అంత పెద్ద శరీరం కలిగినవాడు, ఆ భూమంతా ఆక్రమించేసినట్టుగా ప్రళయకాల అగ్ని రూపంలో ఉన్నవాడు క్రోధం నుంచి వచ్చాడు. అయితే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఏదైతే గాలి తీసుకు ఉన్నదే రౌద్ర రూపం, ఇది మళ్ళీ తీసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా జ్వలం పెరిగిపోతూ ఉన్నట్టుగా తపస్ రూపంలో ఆ అగ్ని తేజంలాగా అక్కడ మళ్ళీ తన సన్నిధికి కూడా ఎవరు వెళ్ళటానికి కూడా సాహసించలేనంతలాగా ఉన్నాడు. ఎలా అయితే జ్వరం తీవ్రంగా ఉన్నాడు, ఒళ్ళంతా కాలిపోతుంది అన్నట్టుగా అంతా వేడిగా ఉన్నాడు. మహాకాళీ సముత్పన్న తజ్జట పరభాగత మహాభయంకర తాత భూతకోటి భిరావృత. ముందు భాగం నుంచి వీరభద్రుడు పుట్టుకొస్తే ఆ మిగిలిపోయిన ఆ జటం నుంచి మహాకాళి ఉత్పత్తి చెందింది. ఎలా ఉంది అంటే ఆవిడ కూడా భయంకరంగా ఉన్నది. అలాగే తనతో పాటు భూత గణములన్నీ కూడా అక్కడ ఉద్భవించాయి. సర్వే మూర్తిధరాః క్రూరాః జ్వరా లోక భయంకరాః స్వతేజసా ప్రజ్వలంతో దహతం ఇవ సర్వతః.
అయితే ఇలా భయంకరంగా కనిపిస్తున్న ఆ ఇద్దరు అలా ఉంటే, అప్పుడు ఉద్భవించిన జ్వరములన్నీ కూడా అంటే శరీరానికి ఆధారమైన, క్రూరమైన సకల అంటే కోమలత్వంతో ఉండేవి సృష్టిలో అన్నీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఉద్భవించిన వాళ్ళు. వీళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు. భయానికే భయం కల్పించేలాగా ఆ తేజస్సు అన్నది ప్రజ్వలిస్తూ ఉంది. అంటే దహించవేసేలాగా ఉన్నది. ఆ ఇద్దరు రూపాలు కూడా అలానే ఉన్నాయి. అందుకే ఈ జగత్తంతా కూడా భయభీతులకి కారణమైనట్టుగా ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అందరిని కూడా దహించి వేసేస్తాయి అన్నట్టుగా అంత తీవ్రంగా ఉన్నాయి. అథ వీరో వీరభద్రః ప్రణమ్య పరమేశ్వరం కృతాంజలి పుటః ప్రాహ వాక్యం వాక్య విశారదః. దాని తర్వాత వాక్య విశారదుడైన ఆ మహావీరుడైన వీరభద్రుడు చేతులు జోడించి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఆయనతో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 32 చాప్టర్లో 27 శ్లోక సంపూర్ణం.